శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 10వ అధ్యాయం మృగశృంగుని వివాహం. వశిష్ఠుల వారు ఇంకా ఇట్లా చెప్తూ ఉన్నారు. దిలీప మహారాజా, పువ్వు వికసించగానే వాసన రాదు. అది ఒకరు నేర్పవలసిన అవసరం లేదు. అది ప్రకృతి నైజం. అలాగే మృగశృంగుడు తన బాల్యదశ నుంచే హరినామస్మరణానంద శక్తి కలిగినవాడుగా ఉన్నాడు. అతడికి 5 సంవత్సరాలు నిండిన తర్వాత గురుకులంలో చదవడానికి చేర్పించారు. అక్కడ సకల శాస్త్రాలు చాలా శ్రద్ధగా నేర్చుకుంటూ అధ్యాపకుల మన్ననలను పొందుతూ ఉన్నాడు. అలాగే పాండిత్యాన్ని సంపాదించాడు. విద్యలు పూర్తయిపోయిన తరువాత తల్లిదండ్రులు చెప్పగా దేశ ఆటన చేసి అనేక పుణ్య నదుల్లో స్నానాలు ఆచరించి మాఘమాస ఫలాన్ని సంపాదించి ఉన్నాడు. కుమారుడు దేశాటనంతా పూర్తి చేసి వచ్చిన తరువాత అతనికి తల్లిదండ్రులు తగిన కన్యను చూసి వివాహం చేయడానికి నిశ్చయించుకున్నారు. మృగశృంగుడు తాను వరించిన సుశీలను మాత్రమే వివాహం చేసుకోవాలి అని తన మనస్సులో నిశ్చయించుకుని తన తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేయగా కుమారుడికి ఇష్టప్రకారంగానే ఒక మంచి ముహూర్తాన మృగశృంగునకు సుశీలకు చాలా వైభవంగా వివాహం చేశారు. సుశీల స్నేహితురాళ్ళు అయిన మిగిలిన ఇద్దరు కూడా మృగశృంగుని చూసి, ఆర్య, మా స్నేహితురాలైన సుశీలను పెళ్లి చేసుకున్నట్లే మా ఇద్దరిని కూడా ఈ శుభలగ్నాన్ని మమ్మల్ని కూడా పెళ్లి చేసుకోండి అని కోరారట. మృగశృంగుడు ఆశ్చర్యపడి, అసంభవం, అదెలా జరుగుతుంది అని ప్రశ్నిస్తే, సుశీలను పెళ్లాడినట్టే మమ్ము కూడా పెళ్లాడండి అని వారిద్దరూ కూడా పట్టుబట్టారట. మరి పురుషునకు ఒక్క భార్య ధర్మం కదా, ముగ్గురు కాదు కదా అని మృగశృంగుడు సందేహిస్తూ ఉంటే, 2-3 యువతులను పురుషుడు వివాహం చేసుకునడానికి శాస్త్రాలు అంగీకరిస్తున్నాయి కదా అంటూ దశరథుడికి 3 భార్యలున్నారు, శ్రీకృష్ణునికి 8 మంది భార్యలున్నారు, పరమేశ్వరునికి గంగా గౌరి 2 ఉన్నారు కదా, మరి వారికి లేని అభ్యంతరాలు మీకున్నాయా అని ప్రశ్నించి ఆ 2 అమ్మాయిలు కూడా అతన్ని చుట్టుముట్టారు. మృగశృంగుడే జవాబు చెప్పలేకపోయాడు. వివాహ వేడుక అంతా చూడ్డానికి వచ్చిన చాలా మంది మునీశ్వరులు, మృగశృంగ, అభ్యంతరం తెలపనవసరం లేదు. ఆ 2 కన్యల అభీష్టం కూడా నెరవేర్చు. వారు దుఃఖించినచో నీకు జయం కలగదు. అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలానే జరిగాయి అని పలికి పెద్దలందరి అభిప్రాయం, అభిమతం ప్రకారం మృగశృంగుడు ఆ 2 కన్యల్ని కూడా వివాహం చేసుకున్నాడు. ఇలా మృగశృంగుని వృత్తాంతం దిలీపుడికి వివరిస్తే అతడు, మహర్షి, వివాహంలో ఎన్ని విధాలున్నాయి, వాటిని వివరంగా తెలియజేసి నన్ను సంతృప్తుణ్ణి చేయండి అని ప్రార్థిస్తే వశిష్ఠుల వారు ఇంకా ఇలా చెప్తున్నారు. రాజా, వివాహం ఎన్ని విధాలో వాటి వివరాలేంటో నేను చెప్తాను, పూర్తిగా విను అని చెప్తున్నాడు. మొదటిది, బ్రాహ్మణ కన్యను బాగా శృంగారించి వరుణ్ణి పిలిపించి చేసే వివాహాన్ని బ్రాహ్మ్య అని అంటారు. ఇక రెండవది, యజ్ఞం చేసేవాడికి యజ్ఞం చేయడం కోసం అర్హత కోసం వధువుని ఇచ్చి చేసే పెళ్లికి దైవము అనే పేరు. ఇక మూడవది, పెళ్లి కుమారుడి నుంచి 2 గోవులను పుచ్చుకొని అతనికి పెళ్లి కూతుర్నిచ్చి చేసే పెళ్లిని ఆర్ష అని అంటారు. ఇక నాలుగవది, ధర్మం కోసం దంపతులు కట్టుబడి ఉండాలి అని దీవించి చేసే వివాహానికి ప్రజాపత్యము అనే పేరుంది. ఐదవది, డబ్బు తీసుకుని కన్యను ఇచ్చి వివాహం చేయటాన్ని అసురం అనే పేరుంది. ఒకరినొకరు ప్రేమించుకుని వాళ్ళంతట వాళ్ళు చేసుకునే వివాహానికి గాంధర్వం అని పేరు. ఇక 7వది, వరుడు కన్యను బలాత్కారం చేత వివాహమాడేదాన్ని రాక్షసం అని అంటారు. 8వది, మోసగించి అంటే మాయ మాటల చేత నమ్మించి పెళ్లి చేసుకునేదానికి పైశాచికం అని పేరుంది. ఈ 8 రకాలు వివాహ సంబంధమైన పేర్లు. ఇంకా గృహస్థాశ్రమ ధర్మాలు తెలియజేస్తాను విను అంటూ వశిష్ఠుల వారు ఇలా చెప్తున్నారు. ఇప్పుడు గృహస్థాశ్రమ ధర్మాలు చెప్తున్నారు. మంచి నడవడికతో ఇహము పరము సాధించాలి అని ఈ గృహస్థాశ్రమం ఒక్కటే సరైన మార్గం అనేది మన శాస్త్రధర్మం. భార్య భర్త అనుకూలంగా నడుచుకుంటూ ఉన్నంతలో తృప్తి చెందటం, దైవభక్తితో ప్రవర్తించడం, అతిథి సత్కారాలు చేయడం మొదలైన సద్గుణాలతో నడుచుకునేవారే సరైన గృహస్థు అని అనబడతారు. అంతేకాకుండా నోములు నోచుకోవడం, వ్రతాలు చేయడం, పర్వదినాల్లో ఉపవాసాలుండడం, కార్తీక మాసంలో మాఘమాసంలో స్నానాలు చేసి కడు నిష్ఠతో శివకేశవులను స్మరించుకోవడం మొదలైనవన్నీ కార్యాలు ఆచరించే వాళ్ళకి మంచి తేజస్సు లభిస్తుందట.
ప్రాతకాలాన్నే నిద్రలేచి భగవంతుణ్ణి స్మరించుకుంటూ లేవడం, కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి నిష్ఠతో భగవంతుణ్ణి పూజించటం వల్ల, తన శక్తి కొలది దాన ధర్మాలు చేయడం వల్ల గొప్ప ఫలం లభిస్తుంది. కావున ప్రతి మనిషి కూడా ఇహ సుఖాలనే కాక పరలోకం గురించి కూడా ఆలోచించాలి అని చెప్తూ ఉన్నాడు ఈ గృహస్థాశ్రమ ధర్మాల గురించి వశిష్ఠుల వారు. అదేవిధంగా పతివ్రత లక్షణాలు కూడా వివరించడం జరిగింది. అవి కూడా ఒకసారి చూద్దాం. పురుషుడు తన సద్గతి కలిగే నిమిత్తం అనేక ఘనకార్యాలు చేసి కానీ మంచి ఫలం పొందలేకపోతూ ఉన్నాడు. అలాగే ప్రతి స్త్రీ కూడా తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించాలి. తన భర్త యొక్క మంచి గుణాలనే స్వీకరించాలి అని, ఆనందానికి ఆకారాన్ని చూసి మురిసిపోకూడదని, అలాగే పురుషుడు కూడా స్త్రీ యొక్క అందాన్నే కాకుండా శీల గుణాలని కూడా లెక్కించి ప్రేమతో ఆదరించాలి. ఆ విధంగా స్త్రీ పురుషులు ఇద్దరూ అన్యోన్య అనురాగాలతో కాపురం చేయడం వల్ల సంసారం ఎంతో బాగుంటుంది అని చెప్తున్నారు. ఇక ఉత్తమ స్త్రీ తన భర్తను ఏ విధంగా ప్రేమలో సేవిస్తుందో ఆ విధంగానే అత్తమామల సేవడు కూడా తగినంత భక్తి శ్రద్ధలతో చేస్తే అలాంటి స్త్రీకి సద్గతి కలుగుతుంది. భార్య తన భర్త ఆలోచన యందు మంత్రి వలె సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. పని పాటల యందు సేవకురాల్లాగా నడుచుకోవాల్సి ఉంటుంది. భోజనం వడ్డించేటప్పుడు తల్లి తన కుమారుడికి ఎంత ఆప్యాయంగా భోజనం పెడుతుందో ఆ విధంగా భర్తకు భోజనాన్ని వడ్డించాల్సి ఉంటుంది. ఇక శయన మందిరంలో వేసే వలె భర్తకు ఆనందం కలుగచేయాలి అని చెప్తున్నారు. రూపంలో లక్ష్మీదేవిని పోలి ఉండాలి. ఓర్పు వహించడంలో భూదేవిలాగా ఉండాలి. ఈ విధంగా ఏ స్త్రీ నడుచుకుంటూ ఉంటుందో ఆమెనే ఉత్తమ స్త్రీ అనబడుతుంది. అయితే స్త్రీ బహిష్టైన 4 దినాలు ఏ పని చేయకూడదు, అతిగా మాట్లాడకూడదు, ఎవరిని ముట్టుకోకూడదు. ఆ 4 రోజులు విశ్రాంతి తీసుకోవాలి. 4వ రోజు సూర్యోదయం కాకుండా తలంటు పూసుకొని శుభ్రమైన వస్త్రాలు ధరించి భర్త పాదాలకు నమస్కరించి సూర్య భగవానుడికి నమస్కరించి ఆ తరువాత తన ఇష్టదేవతలను పూజ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి సమయంలో అయినా తన భర్త భోజనం చేయకుండా తను భుజించకూడదు. ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్న ఆ 3 కన్యలను మృగశృంగుడు పెళ్లాడి ఆనందంతో కాలం గడుపుతూ ఉన్నాడు. ఇలా గృహస్థాశ్రమాన్ని ఆచరిస్తూ ఉన్నారు అని వశిష్ఠుడు చెప్తున్నారు. ఇంతటితో 10వ అధ్యాయం పూర్తయింది. మాఘపురాణంలోని ప్రతి అధ్యాయాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.